హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, టాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఈ నిమజ్జనం కోసం అర్ధరాత్రి నుంచి వేలాది వినాయక విగ్రహాలు వరుసలో బారులు తీరాయి. ఇవాళ మధ్యాహ్నంలోపు నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులతో హుస్సేన్ సాగర్ చుట్టూ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య పనులు చేపడుతోంది. అయితే ఇప్పటి వరకు 1,03,500 గణనాథుల నిమజ్జనాలు జరిగాయి. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 గణనాథుల నిమజ్జనం జరిగింది. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం వద్ద 4,730, నెక్లెస్ రోడ్ వద్ద 2,360, పీపుల్స్ ప్లాజా వద్ద 5,500 విగ్రహాల నిమజ్జనాలు జరిగినట్లుగా అధికారులు లెక్కలు కట్టారు. ఇక అల్వాల్ కొత్త చెరువులో 6,221 వినాయక విగ్రహాల నిమజ్జనాలు జరిగాయని అధికారులు తెలియజేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తంగా 71 ప్రాంతాల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. ఎస్ జమీమా, అయితే మనం చూసుకున్నట్టు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అయితే కొనసాగుతుంది. రెండవ రోజు ఏకంగా నిమజ్జనానికి భారీ ఎత్తున గణనాథులు అయితే తరలి వచ్చారని తెలుస్తుంది. అయితే ఈ క్రమం లోపలనే నిన్నటి నుండి కూడా వినాయక నిమజ్జనం జరుగుతూనే ఉంది. అయితే వినాయక నిమజ్జనం జరుగుతున్నంతసేపు మరో 5,000 మంది పారిశుద్ధ కార్మికులతో కూడా ఇక్కడ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం టోటల్గా ఎప్పటికప్పుడు పారిశుద్ధ కార్మికులు మొత్తం టోటల్గా అయితే అక్కడి నుంచి చెత్తను తొలగించే పనిలో ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా అయితే నిన్న నైట్ ఏదైతే ఉంటుందో హుస్సేన్ సాగర్లో ప్రతి సంవత్సరం బడా వినాయకుడు ఎప్పుడైతే నిమజ్జనం అవుతాడో ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం అయిన తర్వాత మెల్లగా కదిలిన వినాయకులు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి 150,000కు పైగా వినాయకులు ఉన్నాయి. ఆ యొక్క వినాయకులన్నీ కదలడానికి రాత్రి నుంచి అయితే వినాయకులు క్యూ కట్టాయని చెప్పాలి. భారీ ఎత్తున ఎక్కడ చూసినా ట్యాంక్ బండ్ పరిసరాలు ఎక్కడ చూసినా కానీ మొత్తం టోటల్గా వినాయకుల చేత నిండిపోయిందని చెప్పాలి. మొత్తం ఇప్పటికీ 1,35,000 గణనాథులను నిమజ్జనం జరిగాయి. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువు లోపల 26,546 వినాయకులను నిమజ్జనం చేశారు. అదేవిధంగా గణనాథుల నిమజ్జనం ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం వద్ద 4,730 వినాయకులను, నెక్లెస్ రోడ్ వద్ద 2,360, పీపుల్ ప్లాజా వద్ద 5,550 విగ్రహాలను నిమజ్జనం జరిగాయి. ఇక అల్వాల్ కొత్త చెరువులో 6,221 వినాయకుల నిమజ్జనం జరిగాయని తెలుస్తుంది. అదేవిధంగా గ్రేటర్లో మొత్తం టోటల్గా 71 ప్రాంతాలలో నిమజ్జనం జరుగుతుంది. నిన్న ప్రశాంతంగా మహాగణపతి నిమజ్జనం జరిగిందని చెప్పుకోవాలి. మేళతాళాలు, నృత్యాల మధ్య అయితే టోటల్గా ఉప్పొంగే భక్తిభావంతో కూడిన నినాదాలతో పెద్ద సంఖ్యలో భక్తులు మహాగణపతికి వీడుకోలు పలికారు. అదేవిధంగా మంగళవారం హైదరాబాద్లో మహా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్, ఐడియల్ చెరువు 77 చోట్ల నిమజ్జనం కోసం ట్రైన్లు ఇతర ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు కూడా అందుబాటులోకి తెచ్చారని తెలుస్తుంది. అదేవిధంగా గ్రేటర్ పరిధిలో 35,000 మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. వర్షం లేకపోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొన్నారు. అయితే ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయని చెప్పాలి. మహా నిమజ్జనంలో ప్రధాన ఆకర్షణగా ఖైరతాబాద్ గణేశుడిదే 70 అడుగుల శ్రీ సప్తముఖ మహాగణపతి మధ్యాహ్నం 1:40 హుస్సేన్ సాగర్లో గంగమ్మ ఒడికి చేరాడు. అదేవిధంగా నిన్న ఉదయం 6:32 గంటలకు మొదలైన శోభయాత్ర వేలవాది మందిలో పాల్గొన్నారు. 350 టన్నుల బాహుబలి క్రేన్తో 13 నిమిషాల్లోనే నిమజ్జన ప్రక్రియ మొత్తం పూర్తి చేశారని తెలుస్తుంది. అదేవిధంగా నిమజ్జనం చేశాక కూడా ఖైరతాబాద్ గణపతి నీళ్ళ మీదే కనిపించేవాడు. కానీ ఈ వారం రోజులుగా 25 అడుగుల లోతు, 35 అడుగుల ప్రత్యేకంగా పూడిక తీయడంతో మహాగణపతి సంపూర్ణంగా గంగమ్మ ఒడికి చేరాడని తెలుస్తుంది. ఇక
బాలాపూర్ గణపతి కూడా అయితే మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో నిమజ్జనం జరిగింది. అదే ఇదే విధంగా చూసుకుంటే ఎక్కడ మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ పై నుంచి విగ్రహాలను అయితే చూస్తున్నాం. ఎక్కడ చూసుకున్నా గణనాథులతోని మొత్తం టోటల్ గా చిక్కిరిసిపోయిందని చెప్పాలి. బషీర్బాద్ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఎక్కడ చూసినా మొత్తం టోటల్ గా ఇంకా నిన్న అర్ధరాత్రి నుండి ఈ యొక్క గణనాథుల శోభాయాత్ర మొదలైనాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి 1,50,000 విగ్రహాలను ఇంకా ఇదే నిమజ్జనం చేయాల్సి ఉంది కాబట్టి ఇంకా అనేక విధంగా అన్కౌంటబుల్ గా ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అయితే అధికారులు చెప్తున్న ప్రకారం అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ మొత్తం టోటల్ గా కంప్లీట్ చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అయితే ఖచ్చితంగా అధికారులు తెలుపుతున్న ప్రకారంగా చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ యొక్క నిమజ్జనం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా చాలా సంఖ్యలో గణనాథులు అయితే వెయిట్ చేసి ఉన్నాయి. బషీర్బాగ్ ప్రాంతం నుండి కావచ్చు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి కానీ, హుసేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని గణనాథులు నిమజ్జనానికి వచ్చారు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నం వరకు ఇంకా కొన్ని వేల సంఖ్యలో నిమజ్జనం కావాల్సి ఉంది. కాబట్టి మధ్యాహ్నం వరకు నిమజ్జనం కంప్లీట్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. ఏమేవా రైట్. మరి ప్రవీణ్, ఇప్పుడు ఇంత బిజీగా ఉన్న ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు లేదంటే ఎక్కడైనా రోడ్స్ ని బ్లాక్ చేయడం, డైవర్ట్ చేయడం కానీ చేశారా? అయితే యథావిధిగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఈ యొక్క నారాయణగూడ ఫ్లైఓవర్ నుండి అండ్ బషీర్బాగ్ మీదుగా అయితే వెహికల్స్ అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా మన ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా చూసుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి భారీ సంఖ్యలో గణనాథులు బయలుదేరుతున్నారు. కాబట్టి అక్కడి నుండి కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత అన్ని రోడ్లు కూడా క్లియర్ చేస్తారు. ఇప్పుడిప్పుడే గణనాథులు మొత్తం టోటల్గా రాత్రి నుండి గణనాథులు బయలుదేరారు కాబట్టి ఇప్పుడు మొత్తం వినాయకులను ఈ యొక్క ఉదయం నుండి ఈ ప్రక్రియ వేగవంతమైంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళైతే చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ కూడా ఈ రోజు కూడా స్పెషల్ బస్సులను నడిపిస్తుంది. అదేవిధంగా మెట్రో సేవలు కూడా ఈ రోజు కూడా అదనంగా నడిపిస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు వాళ్ళైతే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల మాత్రమే ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి అవి మధ్యాహ్నం వరకు మొత్తం టోటల్ గా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండవని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.